బ్రేకింగ్ న్యూస్ చూసిన మదనపల్లిలో చిన్నారి మృతదేహాన్ని పోస్ట్ మార్టం పూర్తి చేశారు. ఇక హత్య ఘటనపై సీఎం చంద్రబాబు బాధిత తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని, చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మదనపల్లిలో చిన్నారి హత్య తీవ్ర కలకలం రేపింది. ఉదయం నుంచి స్థానికులు ఆందోళనకు దిగగా చిన్నారి తల్లిదండ్రులను పోలీసులు ఒప్పించారు. హత్య జరిగిన గదిని తెరిచి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. ఇక న్యాయం చేయాలంటూ స్థానికులు నినాదాలు చేశారు. పోలీసుల హామీతో తల్లిదండ్రులు పోస్ట్ మార్టానికి అంగీకరించారు. మరోవైపు బాలిక తల్లి అస్వస్థతకు గురి కావడంతో ఆమెను మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిన్న సాయంకాలము 4 గంటల నుంచి పాప కనిపించలేదు మేడం. రాత్రి ఎక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ లోపు రాకూడదు, వాడికి జైల్లో ఉండగానే శిక్ష పడాలి, వాడికి బెయిల్ రాకూడదు అని సిఐ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కరెక్టే మేడం, కరెక్టే మేడం. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే సరే మేడం, పోస్ట్ మార్టం కు ఇప్పుడు మేము పంపిస్తాం అనుకోండి మేడం, పంపిస్తాం అనుకోండి మేడం. అతను రాత్రి సార్ వాళ్ళందరూ కలుసుకొని, నేను తిరుపతి నుంచి ఊరు నుండి వచ్చినాను, నెంబర్లు తీసుకున్నారు. మా నాన్నది, అమ్మది, అందరిది, నలుగురిది నెంబర్లు తీసుకున్నారు. మార్నింగ్ నేను దేవస్థానంకి పోయి పూజ చేసుకుని బిడ్డ కనపడాలని చెప్పి వచ్చినాను. ఆ లోపల నేను వచ్చే గుడికి 7 గంటల లోపలనే ఆ పర్సన్ ని పంపించేసినారు. బాడీ చూస్తే నువ్వు ఏం చేస్తావు చేసుకోపో అని చెప్పి సార్ వాళ్ళతో కూడా చెప్పేసిపోయినాడంట. మా ఇంటి వెనకాల అతను ఉండేది. మాకైతే మేము 35 ఏళ్ళ నుంచి ఇంతవరకు ఉన్నాం మేడం. 35 ఏళ్ళు. విషయం ఏంటంటే అక్కడ ఏం జరిగిందో ఒక్కొక్క విషయం చెప్పారు. కాకపోతే ఇప్పుడు మీకు న్యాయం జరగాలంటే ఎవిడెన్స్ కావాలో వద్దో చెప్పప్పుడు కావాలి మేడం, కావాలి. ఎవిడెన్స్ కావాలంటే ఆ బిడ్డకి పోస్ట్ మార్టం చేయాలయ్యా. ఎంత బాధో నాకు అర్థం అవుతుంది. కరెక్టే మేడం. అదే మేడం, అతను ఒకసారి వీడియో చూపిస్తే మాకు సంతోషం ఉంటుంది కదా మేడం. కానీ డైరెక్ట్ ఎన్కౌంటర్ చేస్తేనే మేడం, అతను ఒక సైకో అంట మేడం. అతను ఒక సైకో. ఇప్పటికి మాకు తెలియకుండా నా బిడ్డను చంపేసిన అతన్ని తీసుకొని పోయి జైల్లో ఎట్లా పెడతారు మేడం? మాట్లాడించి